చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు వచ్చిన ఆయనకు ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య నోటీసులు అందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ స్పెషల్ ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ వ్యవహరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన చెవిరెడ్డి ఆమెతో దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలోనూ పలుమార్లు నియమావళిని అతిక్రమించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు పంపిణీ చేశారు. వీటిపై అప్పట్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మండలాల్లో కేసులు బాగానే నమోదయ్యాయి. పోలింగ్ రోజున రిటర్నింగ్ అధికారి శ్రీలేఖను భయభ్రాంతులకు గురిచేసే దుస్సాహసానికి పాల్పడ్డారు. పోలింగ్ చివరి గంటల్లో తన అనుచర గణంతో కలిసి ఆమెను నీడలా వెంటాడారు. ఆమె ఏ పోలింగ్ బూత్కు వెళ్తే అక్కడకు వెళ్లి విధులకు అడ్డంకులు కలిగించారు. ఈ విషయమై ఎర్రగొండపాలెంలో 3, దోర్నాల, పెద్దారవీడు స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన 41Aగా నోటీసులు జారీ అయ్యాయి చెవిరెడ్డికి.